నమస్కారం. వెలుగువైపు ప్రయాణం ఛానల్లో ప్రతిరోజు 6 గంటలకి రామాయణ శ్లోక వివరణ అనే కార్యక్రమాన్ని నడుస్తుంది. ప్రస్తుతం మనకి అరణ్యకాండ నడుస్తుంది. సో ప్రతిరోజు చిన్న చిన్న వీడియోలు, ఒక 2-3 మినిట్స్ వీడియోల్లో మార్నింగ్ రామాయణంలో జరిగిన హైలైట్స్ చెప్తే మీకు ఉపయోగంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. త్రేతాయుగంలో జరిగిన రామాయణం వింటే కలియుగంలో నాకేం ఉపయోగం అని చాలామంది అనుకుంటున్నారు. ఈరోజు జరిగిన కార్యక్రమం ఏంటి అంటే, రాముడు యుద్ధం చేసి రాక్షసులని 14,000 మంది రాక్షసులను చంపేస్తాడు. ఇది మనకి కలియుగంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది? 14,000 మంది రాక్షసులను రాముడు చంపాడు అంటే దాని అర్థం ఈ 14,000 మంది రాక్షసుల కన్నా రాముడికి ఎక్కువ విద్యలు తెలుసు కాబట్టి రాముడు వాళ్ళని చంపగలిగాడు. అలాగే ఈ రోజుల్లో మనం చదువుకుని బయటికి వెళ్తాం, బయటికి వెళ్ళి ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాం. ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూలో మనం విజయం సాధించాలి అంటే మనం చదువుకున్న దానిలో 100% మనం ఆరితేరి ఉండాలి, లేకపోతే మనకు ఎవరు జాబ్ ఇయ్యరు. రాముడు విలువిద్య నేర్చుకున్నాడు కాబట్టి అందులో ఆరితేరాడు. మనం ఇప్పుడు ఏ విద్య నేర్చుకుంటున్నామో ఆ విద్యలో మనం ఆరితేరి ఉండాలి. అప్పుడే మనం రాముడు రాక్షసులను చంపినట్టు మనం జనాలని ఇంటర్వ్యూలను ఎదుర్కొని ఒక విజయం సాధించే అవకాశం మనకి బాగా ఉంటుంది. రెండో పాయింట్, రాముడు రాక్షసులను చంపి యుద్ధం ముగించిన తర్వాత లక్ష్మణుడు సీతాదేవి అప్పటి వరకు గుహలో ఉంటారు. వాళ్ళు బయటికి వస్తారు. బయటికి రాగానే లక్ష్మణుడు మనసులో ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. ఎందుకు అంటే రాముడి శక్తి లక్ష్మణుడికి తెలుసు కాబట్టి. కానీ సీతాదేవి ఏం చేస్తుంది అంటే పరిగెత్తుకుంటూ వచ్చి రాముణ్ణి కౌగిలించుకుని ఒక సాటిస్ఫాక్షన్, ఒక విజయం అనే ఇది దర్పం అనేది సీతాదేవి మొహంలో కనపడుతుంది. అంటే ఇక్కడ మనకేం చెప్తుంది అంటే భార్య కానీ భర్త కానీ ఒక మంచి పని చేసి విజయం సాధించినప్పుడు మనం అప్రిషియేట్ చేయాలి. పొద్దున ఆచార్యులు చెప్పింది ఏంటి అంటే ప్రపంచంలో ఎంతమంది మనని మెచ్చుకొని ఎన్ని అవార్డులు మనకు రాని ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత భార్య భర్తని, భర్త భార్యని అప్రిషియేట్ చేసినప్పుడు ఈ భార్య చేసే అప్రిషియేషన్ ఆర్ భర్త చేసే అప్రిషియేషన్ వాటన్నిటికన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కాబట్టి ఈరోజు జరిగిన రామాయణంలో మనం నేర్చుకోవాల్సిందంటే అప్రిషియేషన్. భర్తని భార్య అప్రిషియేట్ చేయడం, భార్య భర్తను అప్రిషియేట్ చేయడం. జనరల్గా మనకి ఏమవుతుందంటే మేల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి ఎక్కువగా ఆడవాళ్ళని మగవాళ్ళు మాట అంటారు. ఏంటి నీ మొహంలా ఉన్నావు, నువ్వు చేసే పని ఏంటి, బాగాలేదు, సరిగ్గా చేయలేదు, నీకేమీ చేరాయడం రాదు అన్న విషయాలు ఎక్కువగా అంటూ ఉంటారు. ఏదర్ భార్య అంటుంటే అలా కూడా తీసుకోవచ్చు మీరు. కానీ అప్పుడు వాళ్ళ మనోధైర్యం అనేది దెబ్బతింటుంది. నిజంగా నేను ఏం పని చేయలేనేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ అప్రిసియేషన్ చేయడం మొదలు పెడితే వాడు ఎంత లోలో ఉన్నా కానీ నా భార్య నన్ను మెచ్చుకుంది, నా భర్త నన్ను మెచ్చుకున్నాడు అని ఆ కాన్ఫిడెన్స్ పెరిగి నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేయాలన్న ప్రయత్నం చేస్తుంటాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, పాతకాలంలో కన్నా ఈ రోజుల్లో డైవర్స్, విడాకులు బాగా పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగిపోయినాయి? అందులో మెయిన్ కారణం ఏంటి? ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు లోపాలు బయటకు తీసుకుంటారు. అది కాదు మనం చేయాల్సింది. ఒకళ్ళనొకళ్ళని మెచ్చుకోండి, ఒకళ్ళ లోపాలు ఒకళ్ళు దాచిపెట్టి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉండండి. అప్రిషియేట్ చేస్తుంటే ఇద్దరి అన్యోన్యంగా ఉంటూ ఈ విడాకులు అనేది జరగకుండా ఉండే అవకాశం ఉంది. సో ఈ 2 విషయాలు ఈరోజు రామాయణంలో కలియుగానికి ఎలా పనికి వస్తుంది అన్నది తెలుసుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఆప్తులకు దీన్ని షేర్ చేయండి. నమస్కారం. రేపటి హైలైట్లో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు, కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.